ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములు జోడించి నిన్ను మహిమపరచుదాం. నిజంగా అద్భుతాలు చేసే దేవా, నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రం తండ్రి. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములు జోడించి నిన్ను మహిమపరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములు జోడించి నిన్ను మహిమపరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు.
అవునయ్యా, నిజంగా మీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. కొద్ది క్షణాలు మీ వాక్యాన్ని మేము వినబోతుండగా మా అందరితో తండ్రి మాకు కావాల్సినటువంటి జీవాహారాన్ని మాకు అందించమని తండ్రి, వాక్యం ద్వారా అందరినీ బలపరచమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసే పరిశుద్ధ నామంలో అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందజేస్తారు. అలాగే డైరెక్ట్ వచ్చి మనకి ట్రాన్స్లేషన్ చేస్తారు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Good evening to all of you. మరి మీ అందరికి కూడా ఈ యొక్క సాయంకాలపు శుభములు. We are going to meditate on the word of God now. మనం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఉన్నాము. So I request you please turn your Bibles with me as we do a reading. మరి మీ అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలను మనము తెరిచి ఉన్నట్లయితే we will read from John chapter 14. మరి యోహాను 14వ అధ్యాయము verse 15. 15వ అధ్యాయము మనము చదువుకుందాం. 15వ వచనము 14వ వచనము 14వ అధ్యాయము 15వ వచనము మనం ఇప్పుడు చదువుకుందాం. So these are the words of the Lord Jesus. మరి ఇవే దేవుని యొక్క మాటలు. Sundar will read to us in Telugu first. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. Right. So verse 15 says, if you love me, keep my commandments. మీరు కానీ నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొని ఉంటారు. And let's read verse 23 and 24 as well. If a man love me, he will keep my words, and my Father will love him, and we will come unto him and make our abode with him. 23వ వచనము 24వ వచనము. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనుడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. He said, he that loveth me, he that loveth me not, keepeth not my sayings, and the word which ye hear is not mine, but the Father's which sent me. 24వ వచనము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలను గైకొనడు. మీరు వినుచున్న మాటలు నా మాట కాదు గాని నన్ను పంపిన తండ్రిదే. Let us pray. మనం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. Father, we thank you for this beautiful time. తండ్రి యొక్క అద్భుతమైన సమయం కోసం మీకే వందనాలు. As we are going to meditate on your word, మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించనే ఉండగా please speak to me and all those who are listening with me. మరి నాతో పాటు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. And let your word bring us life and light. మీ యొక్క వాక్యము మాకు వెలుగును మరి అలాగే ఆ జీవమును మాకు దయచేయం గాక. In Jesus' name we pray. యేసు యొక్క నామములో మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Well, my topic for today, మరి ఇవాల్టికి నా యొక్క అంశము obedience. విధేయత. Obedience. విధేయత. The Lord is very, very concerned about our obedience. మరి దేవుడు మన యొక్క విధేయతను బట్టి ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. God wants us to obey His word. దేవుడు మనల్ని ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నారు. The Lord says, మరి దేవుడు ఏమంటున్నారంటే, that's what we have read right now. మనం ఇప్పుడు దాకా చదివింది అదే. If you love me, you will obey me. మీరు కానీ నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొని ఉంటారు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So we need to love God. మనం అందుకే దేవుణ్ణి ప్రేమించాలి. And if we love God, we should show it by obeying. మనం దేవుని కానీ ప్రేమిస్తూ ఉంటే కనుక మనం ఆ ప్రేమను దేవుని ఆజ్ఞలను గైకొనడం ద్వారా మనము తెలియజేస్తాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So today I'm going to discuss with you, మరి ఇవాళ మీతో పాటు నేను పంచుకోవాలనుకుంటున్న అంశము is the 10 components of obedience. మరి విధేయతకు సంబంధించిన 10 So the 10 features of obedience. మరి విధేయతకు సంబంధించిన 10 లక్షణాలు. Okay, we can say, the 10 characteristics of obedience. మరి విధేయతలో కలిగి ఉండిన 10 ప్రాముఖ్యమైన లక్షణాలు. So let's begin. మనం ప్రారంభించుకుందాం. These are the days where we should show obedience to God.
మరి మనం ఉంటున్న ప్రస్తుత దినాలు మనం విధేయత చూపించిన వంటి దినాలు అయి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. So what's the first characteristic of obedience? మరి మొదటి విధేయత యొక్క గూర్చిన లక్షణం ఏంటి? See, in John chapter 14 verse 15, which you just read. యోహాను 4వ అధ్యాయము 14. 14వ అధ్యాయము 15వ వచనంలో The Lord says, he actually calls us to obedience. మరి దేవుడు మనల్ని ఆయనకు విధేయత చూపించమని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. Yes, we are called to obey God. మనల్ని దేవుడు పిలుచుకున్నది ఎందుకు అంటే ఆయనకి విధేయత చూపించడం కొరకే. That is how the whole history of mankind started. మరి ఈ యొక్క మానవ యొక్క చరిత్ర అంతా మరి విధేయత నుంచే ప్రారంభించబడింది. When God created Adam and Eve, మరి ఆదాముని అవ్వను దేవుడు సృష్టించినప్పుడు he asked them to obey him by not eating the fruit of that knowledge, tree of knowledge. మరి యొక్క ఏదైనా వనంలో ఉన్న ఆ యొక్క వృక్షంను తినకుండా నన్ను విధేయించండి అని దేవుడు చెప్పాడు వాళ్ళతో. And the whole mankind fell because of the aspect and the theme of disobedience. మరి యొక్క మానవ జాతంతా కూడా మరి ఈ యొక్క విధేయతను చూపించకుండా ఉన్న స్థితి వలన మరి ఈ యొక్క మానవ జాతంతా కూడా కోల్పోయింది. That is a truth that we must accept. అది మనం ఒప్పుకోవలసిన అది ఒక నిజము. Hallelujah. హల్లెలూయా. So God's will is that we obey him. మరి దేవుని చిత్తం ఏంటనగా మనం ఆయనకి విధేయత చూపించడమే. When Moses was giving his farewell message to the Israelites, మరి మోషే ఇశ్రాయేలీయులకు వీడుకోలు పలుకుచుండగా he told them, especially in Deuteronomy chapter 28, మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మోషే మరి ఏమంటున్నాడంటే, if you obey God, these blessings will follow you. మరి మీరు కానీ దేవుని ఎడల మీరు విధేయత కలిగి ఉంటే ఈ యొక్క ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. If you don't obey God, these curses will follow you. మరి మీరు కానీ దేవుని ఎడల విధేయత చూపించకపోతే ఈ యొక్క శాపాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. And even when Joshua is taking leave of the people, మరి ఎప్పుడైతే యెహోషువ ఇశ్రాయేలీయుల నుంచి తన యొక్క వీడ్కోలు పలుకుతున్నాడో, he also says somewhat similar things. మరి యెహోషువ కూడా మోషే వంటి మాటలే ఆయన పలికి ఉన్నాడు. He tells the people of Israel to decide whom they will follow. మరి యెహోషువ ఇశ్రాయేలీయులకి ఏమంటాడంటే, మరి మీరు ఎవరినైతే మీరు అనుసరించాలనుకుంటున్నారో మీరు ఇప్పుడే నిర్ణయించుకోమని చెప్తాడు. And he says, as for me and my house, we will serve the Lord. నేనును నా ఇంటి వారు మట్టుకు మేము యెహోవాను సేవించదము అని అంటారు. Praise the Lord. హల్లెలూయా. So when you come to the New Testament, మీరు కానీ కొత్త నూతన నిబంధనకు మీరు కానీ వచ్చినట్టయితే, or before that, if you look at the Mount Carmel incident of Elijah, మరి దానికి ముందు కర్మేలు పర్వతము ఆ యొక్క పరిస్థితిని కానీ మీరు చూసినట్టయితే, in the days of Elijah, మరి ఏలియా యొక్క దినములలో we understand the same situation there. మరి మనం కూడా ఈ యొక్క అదే పరిస్థితిని మనము చూస్తున్నాము. Elijah says, if you obey God, well, you decide whom you obey, because our God of Israel is a true God. మరి ఏలియా ఏమంటారంటే, మీరు కానీ అనుసరించాలనుకుంటే గనక యెహోవానే మీరు అనుసరించండి అని చెప్తాడు. And when you come to the New Testament, మీరు కానీ కొత్త నిబంధనకు వచ్చినట్టయితే, this is what the Lord Jesus says in John chapter 14. యేసు ప్రభువారు యోహాను 14వ అధ్యాయంలో ఈ విధముగా చెప్తున్నారు, if you love me, మీరు కానీ నన్ను ప్రేమించిన యెడల you will obey me. మీరు నాకు విధేయత చూపిస్తారు. So the first character of obedience, మరి విధేయత గూర్చిన మొదటి లక్షణం ఏంటనగా, we are called to obey. మనము దేవుడి చేత పిలవబడింది ఎందుకు అనగా ఆయనకు విధేయత చూపించడానికి కొరకే. Hallelujah. హల్లెలూయా. So we should obey God. మనము దేవుణ్ణి తప్పనిసరిగా మనము విధేయత చూపించాలి. And the Lord Jesus explains this through a beautiful parable. మన యొక్క యేసు ప్రభు వారు ఈ యొక్క అద్భుతమైన ఉదాహరణ ద్వారా మరి ఈ యొక్క మనకి వివరిస్తున్నారు. What is that example? మరి ఆ యొక్క ఉదాహరణ ఏమిటి? About the two foundations. మరి రెండు పునాదుల కోసం సంబంధించిన ఉదాహరణ. He says, మరి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, if you obey my commands, మీరు గాని నా యొక్క ఆజ్ఞలను గైకొనుటే, you will be like the house that is built on the rock. మరి
రాయి మీద కట్టబడిన ఇల్లు వలె మీరు ఉంటారని యేసబ్బు వారు అంటున్నారు. That is what the Lord Jesus said. అది మరి అట్టి రీతిగా యేసబ్బు వారు మనతో ఉన్నారు. So therefore, అందుకే we should obey God. అందుకే మనం దేవునికి మనకి విధేయత చూపించాలి. If we obey God, మీరు కానీ దేవుని విధేయత కలిగి ఉంటే we will be on the rock. మనం కూడా మరి రాయి మీద కట్టిన ఇల్లు వలె We ఉంటాము. will not be moved. మనము కదిలింపబడము. You know, storms may come, మరి ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే, wind may come, మరి ఎటువంటి గాలులు వచ్చినా సరే, rain may come, మరి ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే, floods may come, మరి ఎటువంటి వరదలు వచ్చినా సరే, we will not be moved. మనము కదిలింపబడము. మరి ఎందుకంటే Because we obeyed God and therefore we are on the rock. మనము దేవుణ్ణి ఆయన ఎడల విధేయత చూపించాం కాబట్టి Yes. మనము రాయి మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటాము. Hallelujah. హల్లెలూయా. That is an important thing that you must understand. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. So that's the first feature of obedience. అది విధేయతను గూర్చిన మొదటి లక్షణము. So the second feature, మరి రెండవ లక్షణం ఏంటనగా in Romans chapter 12 verse 1, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము chapter 12 verse 1, 12వ అధ్యాయము 1వ వచనము, we read about that సజీవ యాగము కోసం మనము చదువుతాము. and Paul beautifully explains one important fact in that verse. మరి పౌలు ఆ యొక్క వచనంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకి What does he say? మరి పౌలు ఏమంటున్నాడు? He says పౌలు ఏమంటున్నాడంటే obedience is an act of worship. మరి విధేయత చూపించడం అన్నది ఒక ఆరాధనకు సంబంధించిన అది ఒక క్రియ. Hallelujah. హల్లెలూయా. So obedience is an act of worship. విధేయత ఆరాధనకు సంబంధించిన క్రియ. So therefore when you obey God, మరి మీరు దేవుని యందు విధేయత చూపించినట్టయితే it is worshiping God. అది దేవుణ్ణి ఆరాధించుటకు సమానము. Praise the Lord. హల్లెలూయా. Isn't that so wonderful? అది ఎంత అద్భుతమో కదా. When you worship God, you obey God. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తారో మీరు అదే సమయంలో ఆయనకి విధేయత కూడా చూపిస్తున్నారు. That's what, if you read the verse there, మరి ఈ యొక్క వచనం గాని మీరు చదివినట్టయితే it says it is a service to God. అది దేవునికి మనం చేస్తున్న అది ఒక క్రియ, సేవ. See, let's read in Telugu last part. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనని సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Yes, the last phrase is, this is your reasonable service. ఈ యొక్క వచనంలో చివరి మాటలు ఏంటంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Praise the Lord. హల్లెలూయా. It is a reasonable service. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. So what is obedience? మరి విధేయత అనగా ఏమిటి? It is worship. విధేయత అనగా ఆరాధన. Hallelujah. హల్లెలూయా. So if you look at the topic of worship, మీరు గాని ఈ యొక్క ఆరాధన యొక్క అంశం గాని మీరు చూసినట్టయితే, yes, you can find that people like even Abraham worshiped God. మీరు ఆరాధన యొక్క అంశం చూసినట్టయితే అబ్రహాము వంటి వ్యక్తులు కూడా దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. By obeying God. దేవుని విధేయత చూపించడం ద్వారా. How did Abraham obey God? మరి అబ్రహాము యెహోవా దేవుణ్ణి ఎట్టి రీతిగా విధేయత చూపించాడండి? So he obeyed God by offering his son. మరి అబ్రహాము దేవుణ్ణి ఎట్టి రీతిగా విధేయత చూపించాడంటే ఆయన సొంత కుమారుణ్ణి ఆయన అర్పించడం ద్వారా. And by obeying God, దేవుణ్ణి విధేయత చూపించడం ద్వారా he worshipped God. ఆయన దేవుణ్ణి ఆరాధన చేశాడు. So Abraham worshipped God. అబ్రహాము దేవునికి ఆరాధన చేశాడు. All the people in the Bible who obeyed God, మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు ఎవరైతే దేవుణ్ణి విధేయత చూపించారో they all worshipped God. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So what is obedience? మరి విధేయత అనగా ఏమిటి? It is an act of worship. అది ఆరాధనకు సంబంధించిన ఒక క్రియ. So if you don't obey God, మీరు కానీ దేవునికి విధేయత చూపించకుండా ఉంటే you're not worshiping God. మీరు దేవునిని ఆరాధించకుండా ఉన్నారు. So don't think worship is only closing your eyes, clapping your hands and singing aloud. ఆరాధన అంటే మరి కళ్ళు మూసుకోవడము, చప్పట్లు కొట్టడమే కాదు.
and singing aloud. మరి ఆ గట్టిగా పాటలు పాడటమే కాదు, Worship also means obedience. మరి ఆరాధన ఇంకొక అర్థం ఏంటంటే విధేయత. So we must all learn to worship God by obeying God. కాబట్టి మనము అందరం కూడా మనం దేవుణ్ణి ఆరాధించుటకు ఆయనని విధేయత చూపించాలి. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This is number 2. ఇది రెండవ విషయము. The third character of obedience. మరి మూడవ లక్షణం ఏంటనగా, Remember the topic for today, don't forget. మరి ఇవాల్టి యొక్క అంశము మీరు మర్చిపోకండి. The characteristics of obedience. మరి విధేయతను గూర్చిన 10 లక్షణములు. So the third characteristic of obedience. మూడవ లక్షణము ఏంటి అనగా, We'll read from 1 John chapter 5. మొదటవ యోహాను Chapter 5. 5వ అధ్యాయము. 1 John chapter 5. మొదటవ యోహాను 5వ అధ్యాయము Verse 2 and 3. మూడవ వచనము చదువుదాం. 2 and 3. 2-3 వచనములు. This is what John writes. మరి యోహాను ఇట్టి రీతిగా ఆయన రాస్తున్నాడు. By this we know that we love the children of God when we love God and keep His commands. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానియేలు వలెను దాని వలననే ఎరుగుదుము. Yeah, so what does John write? మరి యోహాను ఏమి రాస్తున్నాడు? What is the third characteristic of obedience? మూడవ లక్షణం ఏంటి? It proves our love. మన యొక్క ప్రేమను అది నిరూపిస్తుంది. Yes, it proves our love. మన యొక్క ప్రేమను నిరూపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Obedience proves our love to God. మన దేవుడి ఎదుట చూపించే విధేయత మన యొక్క ప్రేమను అది నిరూపిస్తుంది. If you love God, మనం కానీ దేవుని ప్రేమిస్తే you will obey God. మనము ఆయనకి విధేయత చూపిస్తాము. If you love God, మనం దేవుని ప్రేమిస్తే you will do what He says. ఆయన ఏం చెప్తారో అది మీరు చేస్తారు. If you love God, మీరు కానీ దేవుని ప్రేమించినట్లా you will do what the Bible says. మరి బైబిల్ చెప్తున్న ప్రతిదీ మీరు పాటిస్తారు. You obey God. మీరు దేవునికి విధేయత చూపిస్తారు. Hallelujah. హల్లెలూయా. So obedience proves that we love God. మరి విధేయత ఏం చేస్తుందంటే మనం దేవుని ప్రేమిస్తున్నామని అది నిరూపిస్తుంది. That's why children obey their parents. అందుకే మరి చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని వారు విధేయత చూపిస్తారు. Because they love their parents. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను వారు ప్రేమిస్తారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Because we love our heavenly Father, మన యొక్క పరలోకమందున్న తండ్రిని మనం ప్రేమిస్తాం కనుక we obey Him. మనం అందుకే ఆయనకి విధేయత చూపిస్తాము. Hallelujah. హల్లెలూయా. So obedience, it proves our love. కాబట్టి విధేయత మన యొక్క ప్రేమను నిరూపిస్తుంది. And Abraham proved his love of God. మరి అట్టి రీతిగానే అబ్రహాము ఆయన దేవునిలో ఉన్న ప్రేమను నిరూపించుకున్నాడు. Moses proved his love for God. అట్టి రీతిగానే మోషే కూడా అలాగే ఆయన ప్రేమను నిరూపించుకున్నాడు. By obeying whatever the Lord said. మరి దేవుని యొక్క మాటలను పాటించడం ద్వారా. And Daniel proved his love for God. మరి అట్టి రీతిగానే దానియేలు కూడా మరి ఆయన యొక్క ప్రేమను నిరూపించుకున్నాడు. He obeyed God by praying 3 times a day. మరి రోజుకి మూడు పూట్ల ప్రార్థించడం ద్వారా దేవుని ఆజ్ఞలను ఆయన పాటించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And we look at most of the characters in the Bible, they obeyed God. Even the disciples obeyed God. మరి మనం బైబిల్లో మరి ఎన్నో మరి ఆ యొక్క వ్యక్తులను చూసినా కూడా మరి యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా వాళ్ళ యొక్క ప్రేమను వాళ్ళు నిరూపించుకున్నారు. When the Lord called them, మరి దేవుడు ఎప్పుడైతే వాళ్ళని పిలిచారో they left their nets and followed Jesus. మరి వాళ్ళ యొక్క వలలను విడిచి దేవుణ్ణి వెంబడించి ఉన్నారు. And then they grew in the love for their Savior. మరి వాళ్ళు దేవుని యొక్క ప్రేమలో వారు ఎదిగి ఉన్నారు. And they grew so much. వాళ్ళు ఎంతగా ఎదిగి ఉన్నారంటే Peter says, మరి పేతురు ఏమంటున్నాడంటే, Lord, if need be, I will die with you. దేవా, ఒకవేళ అవసరము వచ్చినా ఎడలా నేను మీతో పాటు మరణిస్తాను. Of course, you know the story, but we're not going into those details. మీకు కథ అంతా తెలుసు. But it showed that Peter loved Jesus. కానీ అది మనకి ఏమి చూపిస్తుందంటే పేతురు దేవుని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. To the point which finally he did die for Jesus. ఎంతగానో ప్రేమించాడంటే ఆయన చివరికి ఆయన దేవుని కోసం మరణించి ఉన్నారు కూడా. Praise the Lord. హల్లెలూయా. But he found himself unworthy, so he asked them to crucify him upside down. కానీ పేతురు మరి ఆయన అర్హును కాదు అని ఆయన గుర్తించి మరి
సిలువ తలకిందులుగా. తలకిందులుగా సిలువ వేయమని ఆయన కోరుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. So obedience proves our love. మరి విధేయత మన యొక్క ప్రేమను నిరూపిస్తుంది. So don't forget that. అది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. We have to obey God. మనము దేవుణ్ణి సరిగా మనము విధేయత చూపించాలి. Because we love Him. ఎందుకంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి. If I ask you how many of you love the Lord, నేను మిమ్మల్ని కానీ ఈ యొక్క ప్రశ్న కానీ నేను కానీ అడిగితే how many of you love the Lord? ఎన్ని మంది దేవుని ప్రేమిస్తున్నారని I'm sure all of you will raise your hand. మరి మీ అందరూ కూడా మీ యొక్క చేతులు ఎత్తుతారు. Then if I ask you the second question, కానీ అదే మీకు రెండవ ప్రశ్న నేను కానీ అడిగితే, if you love God, మీరు దేవుని ప్రేమిస్తున్నారా? how many of you are obeying Him? మరి దేవుని మరి ఎన్ని మంది దేవుని ఎడల విధేయత చూపిస్తున్నారు? I don't know how many hands will go down or how many hands will still remain. మరి ఎన్ని మంది చేతులు దించుతారో తెలీదు, ఎన్ని మంది మరి ఆ చేతులు ఇంకా ఉంటాయో కూడా తెలీదు. Hallelujah. హల్లెలూయా. We can say many things with our mouth. మన యొక్క నోటి మాట ద్వారా మనం ఎన్నో విషయాలు మనం చెప్పవచ్చు. We can preach volumes మనం ఎంతో విస్తారమైన జ్ఞానాన్ని మనం బోధించవచ్చు about love and about obedience. మరి ప్రేమను గురించి, విధేయత గురించి. But when it comes to the practicality of obedience, మరి ఎప్పుడైతే విధేయతను గురించిన ఆ యొక్క సాధకము వద్దకు వస్తుందో, then we have to ask questions. మనము ప్రశ్నలను అడగవలసిన We have to question ourselves. సమయం వస్తుంది. మనము మనమే ప్రశ్నించుకోవాలి. So that's why అందుకే prove your love to Jesus by obeying Him. మీ యొక్క ప్రేమను దేవుని విధేయత కలిగి ఉండడం ద్వారా మీ యొక్క ప్రేమను నిరూపించుకోండి. This is number 3. ఇది మూడవ అంశము. Number 4. మరి నాలుగవ అంశము, 1 John chapter 2 మొదటవ యోహాను 2వ అధ్యాయము verses 3 onwards. 3వ వచనం నుండి. This is what it says. Let's read it, start in Telugu. మొదటవ యోహాను 2వ అధ్యాయం 3వ వచనము, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని Yeah. Okay. So if you go on till verse 6, మరి 6వ వచనం దాకా మనం గాని వెళ్తే, and especially in Hebrews chapter 11 verse 8, మరి హీబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే, what is the fourth character of obedience? మరి 4వ లక్షణము విధేయత గురించి ఏంటి అంటే, It demonstrates faith. అది విశ్వాసంను ఎంతో అద్భుత రీతిగా అది చూపిస్తుంది. Praise the Lord. హల్లెలూయా. It demonstrates faith. అది విశ్వాసంను ఎంతో అద్భుత రీతిగా అది చూపిస్తుంది. It demonstrates our faith. మన యొక్క విశ్వాసాన్ని అది చూపిస్తుంది. Let's read Hebrews chapter 11 verse 8. హీబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము మనము చదువుకుందాం. Yes, it talks about the call of Abraham. అది అబ్రహాముకు గురించిన పిలుపును గురించి అది మాట్లాడుతుంది. When Abraham was called, మరి ఎప్పుడైతే అబ్రహాము పిలువబడి ఉన్నాడో, the Bible says, మరి బైబిల్ గ్రంథము ఏమంటుందంటే, Hebrews chapter 11 verse 8, హీబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము, you know, when Abraham received the call, మరి ఎప్పుడైతే అబ్రహాం ఆయన పిలుపును ఆయన పొందుకున్నాడో, and you know, he obeyed the call, ఆయన ఆ యొక్క పిలుపునకు ఆయన విధేయత చూపించారు. and this is what the Bible says. మరి బైబిల్ గ్రంథము ఇట్లా చెప్తుంది. చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. So the essence of that verse, మరి ఈ యొక్క వచనము యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, when Abraham obeyed God by going to where God showed him, మరి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి ఎప్పుడైతే అబ్రహాము వెళ్ళి ఆయనకు విధేయత చూపించాడో, it showed and demonstrated his faith on God. అది మనకి ఏమి చూపిస్తుందంటే, దేవుడి ఎట్లా ఆయనకున్న విశ్వాసాన్ని మనకి అది తెలియజేస్తుంది. So if you really if you really want to obey God, మీరు నిజంగా దేవుని ఎట్లా విధేయత కలిగి when you ఉన్నారు, obey God, మీరు ఎప్పుడైతే దేవుడి విధేయత చూపిస్తారో, it means you have faith. అది మీకు విశ్వాసం ఉన్నట్టే. So when the Lord Jesus called the apostles, మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులను పిలిచారో, the disciples simply left their nets and followed him. ఆ యొక్క శిష్యులు మరి వాళ్ళకున్న ఆ యొక్క వలలను వీడి వెంటనే ఆయన వెంబడించారు. What does that show?
అది మనకి ఏమి సూచిస్తుంది? It showed that disciples had faith on Jesus. అది మనకి ఏమని చూపిస్తుందంటే మరి యేసబ్బు వాళ్ళ శిష్యులు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారని. They had faith on Jesus. మరి దేవుని ఎడల ఆయన విశ్వాసం కలిగి ఉన్నారు. They did not ask him how much he's going to give them, stipend and salary, nothing. They did not ask him. వాళ్ళు మరి ఎటువంటి డబ్బులు కూర్చున్న ప్రశ్నలు ఏమి కూడా అడగలేదు. They simply followed him. వాళ్ళు మరి ఉన్న పాటనే వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు. They believe that Jesus will look after their needs. వాళ్ళు ఏమని నమ్మారంటే యేసు ప్రభు వారు వాళ్ళ యొక్క అవసరాలన్నీ తీరుస్తారని They believed. వాళ్ళు ఎంతగానో నమ్మి ఉన్నారు. And they followed him. మరి అటు రీతిగానే వారిని యేసు ప్రభు వారిని వెంబడించారు. When sometime back, మరి కొద్ది కాలము కిందట I was having a discussion with somebody. నేను ఒక వ్యక్తితో నేను ఒక సంభాషణలో ఉన్నాను. And in the course of the discussion, మరి ఆ యొక్క సంభాషణ మధ్యలో I asked him to come and join ministry. మరి ఆయన్ని దేవుని యొక్క సేవలో వచ్చి పాల్గొమని నేను వారిని అడిగాను. And I expecting him to ask me some more spiritual questions. నేను ఏమని ఊహించానంటే మరి ఏమైనా ఆత్మీయ సంబంధమైన ప్రశ్నలు అడుగుతారేమో అని. But you know what he asked me? కానీ ఆయన నన్ను ఏమని అడిగారో తెలుసా? How much will you pay? మీరు ఎంత నాకు డబ్బులు ఇస్తారు? If I come with you, how much will you pay? నేను కానీ మీతో పాటు వస్తే మీరు నాకు ఎంత జీతం ఇస్తారు? And I was shocked. నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. Then I decided never to call anybody without that person telling me that God called him. మరి నేను అప్పుడు ఏమని నిర్ణయించుకున్నానంటే ఆ యొక్క వ్యక్తికి ఎటువంటి ఆహ్వానం ఆ వ్యక్తికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా నేను ఆయన పిలకూడదని నేను అనుకున్నాను. I thought God should call him and not me. అందుకే నేను ఏమో నిర్ణయించానంటే దేవుడా ఆయన పిలవాలి, నేను కాదు. Praise the Lord. హల్లెలూయా. So when these disciples followed the Lord Jesus, మరి ఎప్పుడైతే ఈ యొక్క శిష్యులు దేవుని వెంబడించారో, they never asked any salary allowance or their livelihood. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క జీవన ఆహారము నిమిత్తమై వారి యొక్క జీవితం కోసం కూడా ఏమి కూడా ఎప్పుడు అడగలేదు. And when the Lord Jesus was going back to the Father, మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారు తండ్రి వద్దకు చేరే సమయంలో he told them one command. మరి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు. Go ye into all the world and preach the good news to every creature. వెళ్ళండి ఈ యొక్క శుభవార్తను సర్వలోకమునకు చాటి చెప్పండి ఆయన ఇచ్చారు ఆజ్ఞ. And when the Lord said that, మరి యేసు ప్రభు వారు ఎప్పుడైతే అన్నారో, no disciple asked him, we will go Lord, but how much will you pay us and what is the source of our income? ఆయన ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏ ఒక్క శిష్యుడు కూడా మేము వెళ్తాం కానీ తండ్రి ప్రభు మాకు మా యొక్క ఆదాయం ఏంటి అని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. They simply obeyed him. వాళ్ళు ఉన్న పాటుగానే దేవునికి విధేయత చూపించున్నారు. So dear people of God, మరి దేవుని యొక్క ప్రియమైన ప్రజలారా, you know how powerfully the Lord used all the apostles. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే దేవుడు ఎంత బలముగా ఆయన శిష్యులను ఆయన వాడుకున్నాడు. Because they obeyed. ఎందుకంటే వాళ్ళందరూ విధేయత చూపించారు కాబట్టి. So they had a double blessing. వాళ్ళకు రెండింతల ఆశీర్వాదం కలిగింది. The first blessing is because they obeyed Jesus. మొదటి ఆశీర్వాదం ఎందుకనగా వాళ్ళు దేవునికి విధేయత చూపించడం ద్వారా. The second blessing is because they exercised faith. రెండవ ఆశీర్వాదం ఎందుకు అనగా వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందించుకున్నారు, వాడారు. Hallelujah. So they had double blessings. వారికి అందుకే రెండొంతుల ఆశీర్వాదం కలిగి ఉన్నది. Not only double, they were blessed like no other men were blessed. మరి రెండింతల ఆశీర్వాదమే కాదు కానీ మరి ఎటువంటి మానవుడు ఆశీర్వదింపబడిన రీతిగా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. Hallelujah. They have 12 thrones beside the throne of the Lord Jesus. మరి యేసు ప్రభువారి సింహాసనం పక్కనే 12 అపోస్తలకు 12 సింహాసనాలు కలిగి ఉన్నాయి. What an honor. మరి ఎంత భాగ్యం అది. See, when we are called onto the stage in a meeting, మనం గాని ఒక మీటింగ్ లో మనల్ని గాని ఆ యొక్క వేదిక మీద పిలిచినప్పుడు we feel really great, excited and very happy. మనం చాలా సంతోషపడి ఎంతగానో మనం ఆసక్తి చెందుతాము. But now the apostles are right beside the Lord Jesus' throne. కానీ ఈ యొక్క సమయంలో మరి అపోస్తలులందరూ కూడా దేవుని యొక్క సింహాసనం పక్కనే ఉన్నారు. What an honor. మరి ఎంత గొప్ప భాగ్యము. They simply obeyed the Lord
వాళ్ళు ఉన్న పాటుగానే దేవుని అట్లా విజయాన్ని చూపించినారు. Praise the Lord. హల్లెలూయా. And next they kept faith on him. మరి దాని తర్వాత విషయం ఏంటంటే దేవుని ఎట్లా వాళ్ళు విశ్వాసం చూపించి ఉన్నారు. So the fourth character of obedience, అందుకే మరి 4వ లక్షణం ఏంటనగా it demonstrates faith. అది విశ్వాసమును సూచిస్తుంది. When the Lord called me for ministry, నన్ను దేవుడు ఎప్పుడైతే ఆయన సేవకు ఆయన పిలుచుకున్నాడు in 2002, 2002 సంవత్సరంలో he told me, ఆయన నాకు ఏం చెప్పాడంటే, David, I'll give you 6 months time. డేవిడ్ నేను నీకు 6 నెలల సమయం ఇస్తాను. So after 6 months resign and come and do my ministry. 6 నెలల సమయం తర్వాత మీరు మీ యొక్క ఉద్యోగాన్ని రిజైన్ చేసి మన సేవలో పాల్గొమని చెప్పాడు దేవుడు. That was in October 2002. అది అక్టోబర్ నెల 2002 సంవత్సరంలో. And after 6 months, మరి 6 నెలల తర్వాత 2003 March, 2003 సంవత్సరము మార్చి నెలలో I resigned my job. నా యొక్క ఉద్యోగాన్ని నేను రిజైన్ చేసి ఉన్నాను. I had no source of income. మరి నాకు ఎటువంటి ఆదాయము లేదు. I had no sponsor. నాకు మరి ఎవరు కూడా స్పాన్సర్స్ లేరు. I was not associated with any ministry. మరి నేను ఎటువంటి సేవకులకు కానీ నేను ఎటువంటి నాకు సంబంధము లేదు. I was under the spiritual leadership of Pastor M.A. Paul. నేను పాస్టర్ ఎంఏ పాల్ పాస్టర్ గారి యొక్క ఆత్మీయ నాయకత్వం కిందనే ఉన్నాను. And but I had no support from anybody. కానీ నాకు ఎవరి నుంచి కూడా ఎటువంటి సహాయం లేదు. I struggled initially. నేను ఎంతగానో కష్టపడి ఉన్నాను. But after some months, కానీ కొద్ది నెలలు తదుపరి, meanwhile, మరి ఈ యొక్క సమయంలో the Lord took me to Germany. నన్ను దేవుడు జర్మనీ యొక్క దేశానికి నన్ను తీసుకెళ్లి ఉన్నారు. Used me there for a month. నన్ను అక్కడ 1 నెల పాటు నన్ను ఎంతో బలంగా వాడుకున్నారు. In 2003 April I was in Germany. 2003 సంవత్సరము ఏప్రిల్ నెలలో నేను జర్మనీలో ఉన్నాను. And God used me there. దేవుడు నన్ను అక్కడ ఎంతగానో వాడుకున్నారు. And after I came back, మరి నేను ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు, then the Lord began to open doors. మరి అప్పుడు దేవుడు నా ముందున్న తలుపుల్ని తెరవడం It was hard. It was hard initially. అది ఎంతగానో కష్టంగా ఉంది. But గాని God honored the faith. దేవుడు నేను చూపించిన విశ్వాసానికి ఆయన గౌరవం చూపించారు. And he honored also my obedience to his call. మరి నేను ఆయన పిలుపుకి చూపించిన విధేయతను కూడా ఆయన ఎంతగానో గౌరవించి ఉన్నారు. For which I am always indebted to God. నేను అందుకే మరి ఎల్లప్పటికీ కూడా నేను ఎంతగానో కృతజ్ఞతనే ఉన్నాను. రుణస్థుడై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. It's only his grace. అది కేవలం ఆయన కృప మాత్రమే. Praise the Lord. హల్లెలూయా. So dear people of God, మరి దేవునికి ప్రియమైన ప్రజలారా, if you obey Jesus, if you obey Jesus, మీరు గాని యేసు ప్రభువారిని మీరు గాని విధేయత చూపించింటే, it demonstrates your faith. అది మీ యొక్క విశ్వాసాన్ని అది సూచిస్తుంది. I have heard about many men of God. నేను ఎన్నో మంది సేవకుల కోసం విన్నాను. Who said God asked them to start building something and they started building. మరి దేవుడు వారికి ఏదో ఒక నిర్మాణము ప్రారంభించమని చెప్పారు, కాబట్టి వాళ్ళు వెంటనే ప్రారంభించి ఉన్నారు. They without much money in their hand. మరి ఎటువంటి ఆదాయము డబ్బులు లేకుండానే they started. వాళ్ళు ప్రారంభించి ఉన్నారు. They obeyed. వాళ్ళు విధేయత చూపించారు by faith. విశ్వాసం ద్వారా. And finally God did their work for them. మరి చివరికి దేవుడు ఆయన యొక్క పనిని ఆయన జరిగించి ఉన్నారు. The same thing is happening to me right now. మరి ఆ యొక్క అట్టి రీతిగానే నా జీవితంలో కూడా అలాగనే జరుగుతుంది. The Lord said start the construction of the church. దేవుడు ఏమన్నారంటే సంఘ నిర్మాణమును ప్రారంభించమని చెప్పారు. I tried for finance. నేను డబ్బు కోసమే నేను ఎంతగానో ప్రయత్నించాను. I tried for loans. మరి అప్పులు పెడదామని ఎంతగానో ప్రయత్నించాను. I tried for nearly 6 to 7 banks. నేను ఒక 6-7 బ్యాంకులు కూడా వెళ్ళి నేను ఎంతగానో ప్రయత్నించాను. But nobody was giving me loan. కానీ ఎవరు కూడా నాకు అప్పులు ఇవ్వట్లేదు. Then so I was disappointed. నేను ఎంతగానో నిరాశ చెందాను. But then very recently, కానీ కొంతకాలం కిందట the Lord inspired me. దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపణ కలిగించారు. He said start with what you have. నీకు ఉన్నదాంతోనే నువ్వు ప్రారంభించమని చెప్పారు. And I will do the rest. నేను మిగతాదంతా నేను చేస్తానన్నారు. So I started with a small amount in my hand. నాకున్న తక్కువ డబ్బులతోనే నేను ప్రారంభించడం జరిగింది. And it is going on slowly. మరి అది మెల్లగా అది అలాగే సాగుతుంది. We are building a church building. మేము ఈ యొక్క సంఘ నిర్మాణము మేము స్టార్ట్ చేసి ఉన్నాము. And it is a 4-story building. అది 4 అంతస్తులు కలిగిన నిర్మాణము. It has parsonage and a multi-purpose hall and also a church with balcony and lift.
మరి అది పార్సనేజ్, అలాగే మరి మల్టీపర్పస్ హాల్, లిఫ్ట్, ఇటువంటి ఆరాధన స్థలాలు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నది. It's a big building. అది చాలా పెద్ద నిర్మాణము. But my money is only like a mustard seed. కానీ నా యొక్క డబ్బులు ఉన్నవి ఎంత, అది కేవలం ఆవగించ మాత్రమే, It's very small. చాలా చిన్నది. So we started by faith మేము విశ్వాసం ద్వారానే మేము ప్రారంభించాము, and by obedience. మరి దేవుని నేను విజేత చూపించడం ద్వారా. And our church is responding. మా యొక్క సంఘం కూడా ఎంతగానో స్పందిస్తుంది. And many of my friends, most of you are also encouraging, responding. మరి నా యొక్క చాలా మంది స్నేహితులు కూడా ఎంతగానో స్పందిస్తున్నారు, సహాయం May చేస్తున్నారు. the Lord bless all of you. మరి దేవుడు మిమ్మల్ని అందరిని ఎంతగానో దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. God is faithful. దేవుడు ఎంతగానో నమ్మదగిన దేవుడు. I obeyed God. మరి దేవునికి నేను విజేత చూపించాను. And by faith I obeyed God. విశ్వాసం ద్వారా ఆయనకు విజేత చూపించాను. Because my obedience demonstrates my faith on God. ఎందుకంటే నేను దేవుని చూపిస్తున్న విశ్వాసము, దేవుని చూస్తున్న విధేయత నేను చూపిస్తున్న విశ్వాసాన్ని సూచిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So dear people of God, దేవునికి ప్రియమైన ప్రజలారా, demonstrate your faith by obeying God. మీ యొక్క విశ్వాసాన్ని ఎట్టి రీతిగా మీరు చూపిస్తారంటే దేవుని యొక్క విధేయత కలిగి ఉండడం ద్వారా. This is number 4. ఇది 4వ అంశము. And by the way, our church construction is going on, so please pray for us. మరి అట్టి రీతిగానే మా యొక్క సంఘ నిర్మాణము జరుగుతున్నది. మీరు మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Yes, God is building and he will complete the building. మరి దేవుడు నిర్మాణం చేస్తున్నాడు, ఆయనే నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. Praise God. దేవుని మహిమ కలుగును గాక. The 5th component or characteristic of obedience. మరి విధేయత గురించిన 5వ లక్షణం ఏంటనగా 1 Samuel chapter 15. మొదటవ సమూయేలు గ్రంథము chapter 15 15వ అధ్యాయము verse 22 and 23. We all know this. 22వ వచనము 23వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించిన వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. Praise the Lord. హల్లెలూయా. It's a very famous and a powerful words. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన, అలాగే ఎంతో బలమైన వచనము. This is what we read. మరి ఇదే మనం ఇటు రీతిగా మనం ఈ యొక్క చదువుతున్నాం. Behold, to obey is better than sacrifice. మరి విధేయత చూపించడము అర్పించుట కంటే శ్రేష్టము. Hallelujah. హల్లెలూయా. You must never forget this statement in your life. మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క మాటలను మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. Obedience is better than sacrifice. మరి విధేయత అన్నది అర్పణ కంటే శ్రేష్టము. Praise the Lord. హల్లెలూయా. Obedience, let me repeat, obedience is better than sacrifice. నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే విధేయత త్యాగం కంటే శ్రేష్టము. Yes, praise the Lord. హల్లెలూయా. అర్పణ కంటే శ్రేష్టము. Okay, so God, it's good to sacrifice. మరి అర్పణ చేయడం అనేది మంచి కార్యమే. It's good to offer sacrifices. మరి దేవునికి మన యొక్క బలులు అర్పించడం అనేది మంచి కార్యమే. More than the sacrifices, మరి యొక్క అర్పణలు అన్నిటికంటే God wants obedience. దేవునికి కావాల్సింది ఏంటంటే విధేయత. The Lord Jesus, మరి యేసు ప్రభు వారు he did both. మరి రెండు కార్యాలు ఆయన చేశారు. He obeyed the Father, ఆయన యెహోవా యెడల విధేయత చూపించారు, and also offered himself as a sacrifice. మరి ఆయనను తనను తాను ఒక సజీవ యాగముగా ఆయన అర్పించి ఉన్నారు. బలి అర్పణగా ఆయన అర్పించుకుంటా మనం చూస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So to obey is more important. మరి విధేయత చూపించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, శ్రేష్టము. Some people think, మరి కొంతమంది ఏమనుకుంటారంటే by giving money to church, మరి ఎంతో కొంత డబ్బులు చర్చికి ఇవ్వడం ద్వారా, by giving money to ministry, మరి ఈ యొక్క సేవకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం ద్వారా they are doing a great favor to God. వాళ్ళు దేవుడికి ఎంతో మరి మంచి కార్యం చేస్తారు అనుకుంటారు. But does God need money? కానీ దేవునికి డబ్బులు అవసరం అండి. Cannot God give money? దేవుడు మనకి మరి డబ్బులు ఇవ్వలేడా? The Bible says, మరి బైబిల్ ఏమంటుందంటే, the cattle on 1,000 hills belong to me.
మరి ఈ యొక్క 1000 పర్వతముల మీద కలిగి ఉన్న ఆ యొక్క పశువులు నాకు నాకు సొంతమై ఉన్నాయి. That's what God says. అదే దేవుడు అంటున్నారు. That's a very small example. అది చాలా చిన్న ఉదాహరణ. If you go to the bigger example, మీరు కానీ పెద్ద ఉదాహరణకు వెళ్తే the Lord says, దేవుడు ఏమంటున్నారంటే all the stars in the sky, మరి ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రము కూడా I know them by name. మరి ప్రతి ఒక్క నక్షత్రము కూడా వారి యొక్క పేరున నేను ఎరిగి ఉన్నాను. What an amazing fact. మరి ఎంత అద్భుతమైన విషయం అది. Therefore, అందుకే God, of course, we should show our worship by giving to God. మన యొక్క ఆరాధనను దేవునికి ఇవ్వడం ద్వారా చూపించాలి. But more than that, దాని God wants your obedience. మీ యొక్క విధేయతని దేవుడు ఎంతగానో కోరుచున్నారు. God is more satisfied with you coming to church and worshiping Him. దేవుడు ఎంతగానో మీరు సంఘంలోకి రావడము ఆయనకి ఆరాధన చేయడం ద్వారా ఎంతగానో సంతోషిస్తున్నారు. More than if you were to just send an offering to church. మీరు కానీ సంఘంలోకి రాకుండా ఆయనకు ఆరాధన చేయకుండా మీరు కానీ డబ్బులు కానుకలు కానీ మీరు పంపిస్తూ ఉంటే అది దేవుడు ఎంతగానో దుఃఖిస్తుంది. Hallelujah. Hallelujah. You understand what I'm saying? What we're trying to say? నేను ఏం చెప్తానో మీకు అర్థమవుతుందా? So God wants a relationship. దేవుడికి ఏం కావాలంటే ఒక సంబంధం కావాలి. Amen. Amen. And so therefore, the Bible says it is obedience is better than sacrifice. అందుకే బైబిల్ గ్రంథం మనతో ఏమంటుందంటే ఈ యొక్క విధేయత అర్పణ కంటే ఎంతో శ్రేష్టము. Praise God. Hallelujah. So remember this, dear people of God. మరి ప్రియమైన దేవుని ప్రజలారా ఇది మీరు ఎంతగానో గుర్తుంచుకోండి. Obedience is better than sacrifice. విధేయత ఎన్ని అర్పణల కంటే శ్రేష్టము. You may give crores to ministry. మీరు ఎన్నో కోట్లాది రూపాయలు మీరు దేవుని సేవకి ఇవ్వచ్చు కానీ But if you don't obey God, మీరు కానీ దేవుణ్ణి మీరు కానీ విధేయత చూపించకుండా ఉంటే the Lord will say, దేవుడు ఏమంటారంటే I don't know you. మీరు ఎవరో నాకు తెలియదు. Lord, don't say that. ప్రభు మీరు అలాగా అనొద్దు. Lord, I give so much for IEM, for USI, for BYM, for Blessing Bible Society and all these people, all these institutes. I give so much money. నేను ఈ యొక్క IEM అనేది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరి వివిధ రకమైన యొక్క మరి సంస్థలకు నేను ఎంతగానో డబ్బులు ఇచ్చి ఉన్నాను. So but the Lord will say, కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? you gave it. నువ్వు ఇచ్చావు. But who are you? కానీ నువ్వెవరివి? You gave and used for ministry. నువ్వు ఇచ్చిన డబ్బులు సేవలో వాడబడ్డాయి కానీ నువ్వెవరివి? You never came to church. నువ్వు ఎప్పుడు కూడా సంఘానికి రాలేదు. You did not obey me. నువ్వు నన్ను ఎప్పుడు మరి విధేయత చూపించలేదు. You never worshiped me in spirit and truth. నువ్వు ఎప్పుడు కూడా ఆత్మతో సత్యంతో నన్ను ఎప్పుడు కూడా ఆరాధన చేయలేదు. You never asked me what I wanted for you. నువ్వు ఎప్పుడు కూడా నేను ఏమి నీకు కావాల్సి ఉన్నదో ఎప్పుడు కూడా నువ్వు అడగలేదు. You never asked me my will for you. నువ్వు ఎప్పుడు కూడా నా చిత్తాన్ని నువ్వు ఎప్పుడు కూడా కనుగొనలేదు. You never did my will. నువ్వు ఎప్పుడు కూడా నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేదు. Who are you? నువ్వెవరివి? When God says that to you, దేవుడు ఎప్పుడైతే అలా అంటాడో what can you say? మరి మీరు తిరిగి ఏమని సమాధానం ఇస్తారండి? You cannot say anything. మీరు ఏమి కూడా ఇవ్వలేరు. You will have to simply bow your head and get out of His presence. మరి ఆయన సన్నిధి నుంచి మీరు తొలగిపోవాల్సిన వారిగా ఉన్నారు. So therefore, అందుకే God says, దేవుడు ఏమంటున్నారంటే obedience is better than sacrifice. విధేయత అన్నది ఎటువంటి అర్పణల కంటే ఎంతగానో శ్రేష్టము. Amen. ఆమేన్. This is number 5. ఇది 5వ అంశము. The 6th characteristic of obedience. 6వ లక్షణము ఏంటనగా Come with us to Romans chapter 5 verse 19. మరి మాతో పాటు రోమియోలు రాసిన పత్రిక Chapter 5. 5వ అధ్యాయము 19వ వచనానికి వెళ్దాము. This is what the Bible says. మరి బైబిల్ గ్రంథం ఇటు రీతిగా అంటుంది. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Listen to me very carefully. నా మాటను ఎంతగా మీరు జాగ్రత్తగా వినండి. The 6th characteristic of obedience. 6వ లక్షణం ఏంటనగా it gives life and prevents death. మరి విధేయత మనకి ఏం చేస్తుందంటే మనకి జీవము పోస్తూ మరణాన్ని మనకు దూరంగా తొలగివేస్తుంది. Yes, exactly. Praise the Lord. హల్లెలూయా. It gives life and prevents death. మనకి జీవము పోస్తూ మన నుండి మరణాన్ని దూరంగా తోసివేస్తుంది. Is there anybody who wants to live a long life? మరి మీలో ఎవరైనా సరే దీర్ఘకాలము జీవించాలని మీరు ఆశపడుతున్నారా? Medicines are not going to help you to do that. మరి ఎటువంటి మందులు కూడా మీకు అవి సహాయం చేయవు. Taking immunity boosters are not going to help you. మరి
వ్యాధి నిరోధ వ్యాధి నిరోధకమైన వంటివి మీరు తీసుకున్నా కూడా అవి మీకు సహాయం చేయము. Eating good food is not going to keep you running long. మరి మంచి ఆహారం తినడం కూడా మీకు ఎటువంటి సహాయం చేయదు. It will give you some help. మీకు కొంతవరకు సహాయం అందిస్తుంది. But in order to live a long and healthy life, మరి ఆరోగ్యమైన దీర్ఘాయు కాలము బతకాలంటే, yesterday I was watching a small video. నేను నిన్న ఒక చిన్న వీడియో నేను చూస్తున్నాను. In that, it's on the net, it's a small video. అది ఇంటర్నెట్ లో ఉన్నది, అది చాలా చిన్నది. It's about a man who went for a skydiving. ఆ వీడియో ఏంటంటే ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే స్కై డైవింగ్ లో ఆయన పాల్గొన్నారు. So it's not different. అదేమి పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే కాదు. Yeah, many people go for skydiving. మరి ఎన్నో మంది ప్రజలు స్కై డైవింగ్ అనే పరికరానికి వెళ్తారు. But this man, కానీ ఈ యొక్క వ్యక్తి, you know how old he was? ఈయన వయసు ఏంటో తెలుసా మీకు? 104 years. మరి 104 సంవత్సరాలు. And a 104-year-old man went skydiving. 104 సంవత్సరాలు కలిగిన ఈ యొక్క వ్యక్తి స్కై డైవింగ్ కి వెళ్ళి ఉన్నారు. I would not be able to dive from in a 3-foot swimming pool. మరి నేనైతే 3 అడుగులు ఉన్న ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ లో దూకడానికి నేను భయపడతాను. భయపడలే, నా పరువు దీకు. Anyway, yeah, see, but a 104-year-old man diving from the sky. 104 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మరి ఆకాశం నుంచి గెంతుట. And it's a beautiful achievement. అది ఎంతో అద్భుతమైన విజయము. So I don't know how long we'll all live. మరి మనము ఎంతకాలం మనం జీవిస్తామో మనకైతే తెలియదు కానీ, but my wish is, నా యొక్క ఆశ ఏంటంటే, however long I live, నేను ఎంతకాలం వరకు జీవిస్తానో I should be active in ministry. నేను దేవుని సేవలో ఎంతో హుషారుగా నేను పనిచేస్తూ ఉండాలి. Amen. Amen. May the same thing be for you as well. మరి మీరు కూడా దేవుని సేవలో ఎంతో హుషారుగా పనిచేయను గాక. Yeah, I don't want to go to heaven from a sick bed. నేను నా యొక్క అనారోగ్య పరిస్థితిలో నేను పరలోకానికి వెళ్ళాలని నేను ఆశించట్లేదు కానీ, from a sick bed, నా యొక్క మంచం మీద I would like to go to heaven running. నేను పరలోకమునకు పరిగెడుతూ వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. Or at least standing like this. కనీసం నేను నిల్చొని ఉన్న పరిస్థితిలో కూడా. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So what does obedience do? మరి విధేయత ఏం చేస్తుందండి? It gives life and prevents death. విధేయత ఏం చేస్తుందంటే మనకి జీవమును పోస్తూ మరణముని దూరంగా త్రోసివేస్తుంది. Praise God. Hallelujah. This is a secret. I think most of you are listening for the first time. ఇది మీరు మొట్టమొదటిసారిగా వింటున్నట్లయితే ఇది మీకు ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Obedience gives life and prevents death. విధేయత జీవమును మీకు అందిస్తూ మరణమును దూరంగా త్రోసివేస్తుంది. Prevention of death does not mean you live forever here. మరి మరణముని తొలగించడం అంటే మీరు చిరకాలము ఈ యొక్క భూలోకంలోనే నివసిస్తారని కాదు. But you will live your full time. మీకు అనుగ్రహింపబడిన సమయము మీరు పూర్తిగా మీరు జీవిస్తారు. Hallelujah. Hallelujah. Because many people die before their age. మరి ఎన్నో మంది వాళ్ళకి ఇవ్వబడిన సమయం ముందే వాళ్ళ యొక్క వయసు ముందే వాళ్ళు మరణిస్తూ ఉంటారు. Yes, before their age. వాళ్ళ యొక్క వయసు ముందే మరణిస్తూ ఉంటారు. But you must pray that you will live your full time. మీరు ఏమని ప్రార్థించాలంటే మీకు అనుగ్రహించబడిన సమయం అంతటా మీరు జీవించాలని ప్రార్థించాలి. We must live our full days. మనకు అనుగ్రహింపబడిన దినములన్నీ మనము జీవించాలి. That is possible when you obey God. అది ఎప్పుడు మనకి వీలవుతుందంటే దేవునికి విధేయత చూపించినప్పుడే. Praise the Lord. Hallelujah. This is number 6. ఇది 6వ అంశము. The 7th characteristic of obedience. మరి విధేయత గురించిన 7వ లక్షణం ఏంటి అంటే 1 John chapter 2, 1వ యోహాను 2వ అధ్యాయము verse 3. 3వ వచనము. Let's read and find out what John writes. మనం చదివి యోహాను ఏం రాశాడో మనము తెలుసుకుందాం. 1వ యోహాను 2వ అధ్యాయం 3వ వచనం. Yes. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనే ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. Praise the Lord. హల్లెలూయా. So he says, ఆయన ఏమంటున్నారంటే that when we obey God, మనం ఎప్పుడైతే దేవుని విధేయత కలిగి ఉంటామో, when we obey God, మన దేవుని ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, it increases our knowledge of God. మన దేవుని ఎట్లా మన జ్ఞానాన్ని అది ఎంతగానో పెంపొందింపజేస్తుంది. Wow, hallelujah. హల్లెలూయా. When we obey God, మన దేవుని ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, it increases our knowledge of God. మన దేవుని ఉన్న జ్ఞానాన్ని ఎంతగానో పెంపొందింపజేస్తుంది. The Telugu version says it well. మరి ఈ యొక్క వచనం ఏమంటుందంటే మరియు
మనం ఆయన ఆజ్ఞలను గైకొనే ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్న వారిని ఆయన ఎరిగి ఉన్నామని తెలిసి తెలుసుకుందుము. Praise the Lord. హల్లెలూయా. So if you want, do you want to know more of God? మీరు దేవుని కోసం ఎక్కువ తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? You want to know more about God's character, nature? మరి దేవుని యొక్క వ్యక్తిత్వం కోసం మీరు ఎంతగానో ఆశపడుతున్నారా? If you want to know the power of God, మీరు దేవుని యొక్క శక్తిని బలము కోసం మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నారా? then obey Him. మీరు ఏం చేస్తారంటే దేవుని నీకు విజయం చూపించండి. That's all. అంతే. If you obey Him, మీరు దేవుని కానీ విజయం చూపించండి అట్లా it increases your knowledge of God. మరి దేవుని ఎట్లా మీకున్న జ్ఞానమును పెంపొందింప చేస్తుంది. Praise be to the name of the Lord Jesus. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Have you ever thought about that? మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశారా? Why was Abraham called a friend of God? మరి ఎందుకు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు? Because he obeyed God. ఎందుకంటే దేవునికి ఆయన విజయం చూపించాడు కాబట్టి. And as he was obeying God continuously, ఆయన దేవునికి విజేత చూపిస్తూ ఉండగా what happened? మరి ఏం జరిగింది? It increased his knowledge about God. మరి ఆయన దేవుని విజేత చూపిస్తూ ఉండగా ఆ దేవుని ఆయనకున్న జ్ఞానం ఎంతగానో పెంపొందింపబడింది. And that's why అందుకనే he came to the level where he was called as the friend of God. మరి ఆయన మరి ఆ యొక్క పని వలనే ఆయన ఎటువంటి స్థాయికి వచ్చి ఉన్నారంటే దేవుని యొక్క స్నేహితుడు అని పిలువబడిన స్థాయికి వచ్చారు. Praise God. హల్లెలూయా. Even the same thing is with the disciples. మరి అటు రీతిగానే యేసు ప్రభువు వారి శిష్యుల జీవితాల్లో మనం చూస్తున్నాం. They also continued to obey the Lord Jesus. వాళ్ళు కూడా మరి దేవునికి విజయం చూపిస్తూ ఉండగా They never disobeyed him. వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనకి అవిధేయతగా ఉండలేదు. He asked them to feed 5,000 people. మరి యేసు ప్రభువు వారు 5,000 ప్రజలకు ఆయన భోజనము ఇవ్వమని అనగా they tried their best to do so. వాళ్ళ యొక్క చేతనైనంత పనిని వాళ్ళు చేశారు. They never disobeyed Jesus. వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి అవిధేయతగా ఉండలేదు. And because of that, మరి అందువలన their knowledge of Jesus grew very much. మరి అందువలనే యేసు ప్రభు వారి ఉన్న జ్ఞానం ఎంతగానో పెంపొందింపబడింది. Because they got to know more about Jesus. మరి వాళ్ళు దేవుని కోసం ఎంతగానో తెలుసుకున్నారు కాబట్టి. You know what Peter says? మరి పేతురు ఏమంటున్నారో తెలుసా? The Lord Jesus asked them, "Whom do you think that I am?" మరి యేసు ప్రభు వాళ్ళందరినీ ఇటు రీతిగా ప్రశ్నించగా మీరు నా గురించి నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? And Peter says, పేతురు ఏమంటారంటే "You are Christ, the Son of the living God." మరి మీరు సజీవుడైన దేవుని కుమారుని యొక్క క్రీస్తు. And the Lord Jesus, మరి యేసు ప్రభు he was excited. ఆయన ఎంతగానో మరి సంతోషించారు. Flesh and blood did not reveal this to you, Peter. మరి శరీరము రక్తము మీకు ఇది సూచించలేదు కానీ My Father revealed it to you. పరలోక ముందు నా తండ్రి మీకు ఇది తెలియచేశారు. How could Peter come to such a revelation knowledge about Jesus? పేతురు మరి ఇటువంటి ప్రత్యక్ష జ్ఞానానికి ఎటు రీతిగా వచ్చాడు? Because he has a habit of obeying Jesus. ఆయనకున్న అలవాటు ఏంటంటే దేవుని పట్ల విధేయత కలిగి ఉండడము. So dear people of God, దేవుని ప్రియమైన ప్రజలారా, when you continue to obey the Lord Jesus, మీరు దేవునిని ప్రతిదినము విధేయత చూపిస్తూ ఉంటే it will increase your knowledge about him. అది మీకు దేవుని పట్ల ఉన్న జ్ఞానమును ఎంతగానో పెంపొందింప చేస్తుంది. And when you have the knowledge of God, మీకు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటారో, the Bible says, బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, they that know their Lord shall do great exploits. ఎవరైతే దేవుణ్ణి వాళ్ళు ఎరిగి ఉంటారో ఎంతో బలమైన కార్యములు చేస్తారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Why are you not able to do great exploits for God? మీరు ఎందుకు దేవుని కోసం ఎంతో బలమైన కార్యములు చేయలేకపోతున్నారు? Because you don't know him. ఎందుకంటే మీరు దేవునిని ఎరిగి లేరు. When you don't, why is it that you don't know him? మీరు ఎందుకు దేవుని మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు? Because you're not obeying him. ఎందుకంటే మీరు విధేయత చూపించట్లేదు కనుక. As simple as that. మరి అంతే. So if you start to obey God from today, మీరు మరి ఇవాళ నుంచి దేవునికి విధేయత చూపిస్తే you will grow in his knowledge. ఆయన యొక్క జ్ఞానంలో మీరు ఎంతగానో ఎదుగుతారు. If you grow in his knowledge, ఆయన జ్ఞానంలో మీరు కానీ ఎదిగితే you will do great exploits. మీరు ఎంతో బలమైన కార్యములు దేవుని కోసం చేస్తారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. David is an example for that. దావీదు ఆ యొక్క ఉదాహరణ. What does he say? దావీదు ఏమంటున్నారు? The battle belongs to God. మన ఆ యొక్క యుద్ధము యెహోవాదే. And what did he do? మరి ఆయన ఏం He did చేశాడు? He did what a whole army could not do.
మరి ఆయన ఏం చేశాడంటే ఒక ఒక సైన్యం. ఒక సైన్యము చేయలేని పనిని ఆయన చేశాడు. Single-handedly he went and killed that fellow. మరి ఒంటరి ప్రయత్నంగా ఆయన వెళ్ళి Killed that enemy. శత్రువుని ఆయన చంపి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. How could he do that great exploit? ఆయన ఆ యొక్క బలమైన కార్యం ఎలా చేయగలిగారండి? Because he knew his God. ఎందుకంటే దేవుణ్ణి ఆయన ఎరిగి ఉన్నారు కనుక. And how did he know his God? దేవుణ్ణి ఎలాగా ఆయన తెలుసుకొని ఉన్నారు? Because he began to obey God from a young age. ఎందుకంటే ఆయన ఒక యవ్వన కాలం నుండి ఆయన విద్య చూపించడం ఆయన ప్రారంభించారు కాబట్టి. Praise the Lord. హల్లెలూయా. This is number 7. ఇది 7వ అంశము. Number 8. 8వ అంశం ఏంటంటే The 8th characteristic of obedience. మరి విధేయత గూర్చిన 8వ లక్షణం ఏంటంటే, Let's come to Isaiah chapter 1. యెషయా గ్రంథము Chapter 1. 1వ అధ్యాయము And we'll read verse 19. 19వ వచనము మనము చదువుకుందాం. This is what the Bible says. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. Yeah. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. Praise the Lord. హల్లెలూయా. The Bible says, బైబిల్ ఏమంటుందంటే, if you be willing and obedient, you shall eat the good of the land. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. Praise the Lord. హల్లెలూయా. One more verse. మరి ఇంకొక వచనము Genesis chapter 26. Genesis chapter 26. ఆది కాండము 26వ అధ్యాయము We will read verse 12. 12వ వచనము మనము చదువుదాం. What does the Bible say? బైబిల్ ఏమంటుందంటే, It says, Then Isaac sowed in that land and received in the same year 100-fold, and the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్ప వాడయ్యను. Praise the Lord. హల్లెలూయా. If you look at the context, మీరు కానీ యొక్క సందర్భం చూసినట్టయితే, Isaac wanted to go to another place. ఇస్సాకు వేరే ప్రాంతానికి వెళ్ళాలని ఆయన అనుకున్నాడు. But the Lord says, కానీ దేవుడు ఏమన్నారంటే, don't go, stay here. నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. So Isaac obeyed. అందుకు ఆ యొక్క ఆజ్ఞలను ఇస్సాకు విధేయత చూపించాడు. Because he obeyed, ఇస్సాకు విధేయత చూపించాడు కనుక what happened? అక్కడ ఏం జరిగింది? He got 100-fold blessing. ఆయనకి 100 ఫలము ఆయన పొందుకున్నాడు. Praise the Lord. హల్లెలూయా. If you obey God, మీరు కానీ దేవుని అట్లా విధేయత చూపిస్తే you will get 100-fold blessing. మీకు 100 ఫలము మీరు పొందుకుంటారు. Amen. ఆమేన్. 100-fold blessing if you obey God. మరి ఆ యొక్క సంవత్సరం అంతటా 100 ఫలము మీరు పొందుకుంటారు. Praise the Lord. హల్లెలూయా. The Bible says, బైబిల్ ఏమంటుందంటే, this is 100-fold for the whole year. ఈ యొక్క సంవత్సరం అంతటికి కూడా 100 ఫలము. Amen. ఆమేన్. So dear brother and sister, మరి ప్రియమైన సహోదరుడా, dear people of God, దేవుని ప్రియమైన ప్రజలారా, the 8th characteristic of obedience విధేయతను గురించిన 8వ లక్షణం ఏంటంటే, is that it will give you a 100-fold blessing. మరి 8వ లక్షణం ఏంటంటే 100 ఫలమును మీరు పొందుకుంటారు. All the people in the Bible obeyed God. మరి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే దేవుణ్ణి విధేయత చూపించారో they received 100-fold. వాళ్ళందరూ కూడా 100 ఫలము 100 ఫలము పొందుకున్నారు. Look at Mary, the mother of the Lord Jesus. మరి యేసు ప్రభువు వాళ్ళ యొక్క తల్లి మరియమ్మను చూసినట్టయితే She obeyed God. మరి ఆమె కూడా దేవునికి విధేయత చూపించింది. What is the amount that she received in back? మరి ఆవిడ విధేయత చూపించినందుకు ఆమె పొందుకున్న ఫలం ఏంటి? Well, she also received the Holy Spirit. ఆమె పరిశుద్ధాత్మను కూడా ఆమె పొందుకున్నట్టు చూస్తున్నాం. And she was called a blessed woman. మరి మరియమ్మ blessed among women. మరి అనేకమైన స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీగా ఆమె పేరుకుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని నామమున Everybody who obeyed God, ఎవరెవరైతే దేవుని విధేయత చూపించారో they received 100-fold. వాళ్ళందరూ కూడా 100 ఫలము పొందుకున్నారు. I can say the minimum they received was 100-fold. మరి నేనేమంటానంటే వాళ్ళు పొందుకున్న చిన్న మినిమం ఆ ఫలం ఏంటంటే 100 ఫలమే. So maximum they received more than 100-fold. కాబట్టి మాక్సిమం వాళ్ళు ఏమి పొందుకుని ఉంటారంటే 100 ఫలము
మించినది. Yes, praise the Lord. హల్లెలూయా. So dear brothers and sisters, మరి ప్రియమైన సహోదరులారా, obedience to God gives you 100-fold blessings. విధేయతను దేవుని యెడల విధేయత కలిగి ఉంటే 100 ఫలము పొందుకుంటారు. And that's why when you offer your tithe, అందుకే మీరు మీ యొక్క దశంభాగాన్ని మీరు ఇచ్చినప్పుడు you must give that tithe in the church, ఆ యొక్క దశంభాగాన్ని సంఘంలో మీరు ఇవ్వాలి. in your church. మీరు వెళ్తున్న సంఘానికి. I don't like to tell other church people to put their tithe in my church. No. నాకు వేరే సంఘములకు వెళ్తున్న సంఘస్థులకు నా సంఘంలో మీ యొక్క దశంభాగం ఇవ్వమని చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు. I don't preach like that. నేను అలాగా ప్రకటించను. But all the covenant church people who are watching this, కానీ ఈ యొక్క లైవ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నిబంధన సంఘస్థులందరూ, have you put your tithe in this month? మీ యొక్క దశంభాగము ఈ యొక్క నెలకు దశంభాగము మీరు ఇచ్చారా సంఘంలో? Have you been putting tithe in the church regularly? మరి మీ యొక్క దశంభాగము క్రమముగా మీరు ఇస్తూ ఉన్నారా? Just I leave that question to you. ఆ యొక్క ప్రశ్న మీకే నేను వదిలేస్తున్నాను. If you want 100-fold blessing, మీకు కానీ 100 ఫలము కావాలంటే, the command of the Lord says, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, bring all of your tithe into the Lord's house. మీ యొక్క దశంభాగం అంతయు కూడా దేవుని యొక్క మందిరంలోనికి తెమ్ము. If you don't do that, అది కానీ మీరు చేయకపోతే you will lose this. మీ యొక్క ఆశీర్వాదాలు మీరు కోల్పోతారు. Yes, it is a very tragic situation which I don't want any one of you to be in. మరి అది ఎంతో నిరాశకరమైన పరిస్థితి. And none of you should be in that situation. మీరు ఎవరు కూడా అటువంటి పరిస్థితిలో నేను ఉండకూడదని You నేను cannot ఆశిస్తున్నాను. give that tithe to something else. మీ యొక్క దశంభాగము ఇంకా దేవునికి తప్ప వేరే దేనికి కూడా మీరు ఇవ్వకూడదు. It should be given to the church. మరి సంఘమునకు మాత్రమే ఇవ్వాలి. Some people save all their tithe and give it for a item in the church. No, you should not do that. మరి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దశంభాగం అంతా దాసి సంఘంలో ఏదో ఒక ప్రత్యేకమైన పరిక్రమం కోసం వాళ్ళు ఇస్తూ ఉంటారు. That is the job of the church to buy. అది సంఘమునకు ఉన్న బాధ్యత. What is your job to give your tithe in the church? మరి మీ యొక్క బాధ్యత ఏంటంటే సంఘంలో మీ యొక్క దశంభాగాన్ని ఇవ్వట. If you want to buy something for the church, మీరు కానీ సంఘమునకు ఏమైనా కొనాలని ఆశపడితే, you have 90% with you, right? మీతో 90% ఉంది కదా. Take money from that 90%, buy and give it to the church. No problem. ఆ యొక్క 90% ఉన్న ఆదాయం తీసుకొని అప్పుడు సంఘమునకు మీరు ఏమైనా కొనొచ్చు. Praise the Lord. హల్లెలూయా. And if you obey like this, మీరు కానీ ఇతర రీతిగా మీరు కానీ విధేయత చూపిస్తే you will receive 100-fold. మీరు 100 ఫలము పొందుకుంటారు. Number 9. 9వ విషయము, What is the 9th characteristic of obedience? మరి విధేయతను గురించిన 9వ లక్షణం ఏంటంటే, John chapter 9. మనము యోహాను పత్రిక 9వ అధ్యాయం, Gospel. The Gospel of John chapter 9. యోహాను సువార్త Chapter 9. 9వ అధ్యాయము, We will read verse 7. 7వ వచనం నుంచి మనము చదువుదాం. What does it say? అది ఏమంటుందంటే, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. Okay, so what does the Bible verse say there? మరి ఈ యొక్క వచనం ఏం చెప్తుందంటే, About a blind man. ఈ యొక్క గుడ్డి వ్యక్తి కోసం The చెప్తుంది. Lord tells him to go and wash in a pool called Siloam. మరి ప్రభు ఏమని చెప్తారంటే, ఆ యొక్క నది తీరం కోనేటికి వెళ్ళి అందులోని కడుగు కొనమని చెప్పారు. And this man, sir, I am blind. You just pray for me. I'll get my eyesight. Did he say that? కానీ ఆ యొక్క గుడ్డి వ్యక్తి నాకు కనులు లేవు, నేను ఎలా వెళ్తానని ఏమైనా ప్రశ్నించారా? No, he didn't do that. ఆయన అటు రీతిగా He ప్రశ్నించలేదు. obeyed. ఆయన విధేయత చూపించారు. He obeyed the word of the Lord. ఆయన దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత And చూపించారు. he went and cleaned himself. అతనే వెళ్ళి ఆయన కడుగుకొని వచ్చారు. And what does the Bible say? దేవుడు మరి బైబిల్ గ్రంథం ఏమంటుంది? Because he obeyed, ఆయన విధేయత చూపించారు కనుక he was healed. ఆయన స్వస్థత పొందారు. So number 9. 9వ విషయం ఏంటంటే, The 9th characteristic of obedience. మరి విధేయత గురించిన 9వ లక్షణం ఏంటంటే, It brings healing. అది మీకు స్వస్థతను కలుగు చేస్తుంది. If your sickness may be because there's a disobedience somewhere in your life. మీకున్న ప్రస్తుత వ్యాధి మీరు ఎక్కడైనా సరే దేవునికి ఏదో విషయంలో అవిధేయతగా ఉన్నారేమో. That's why sickness is not going away. అందుకే మీ నుండి వ్యాధి ఇంకా తొలగిపోవట్లేదు. So now, కానీ ఇప్పుడు since God is speaking to you,
మరి దేవుడు మీతో ఈ సమయంలో మీతో మాట్లాడతాడు కనుక Confess your sin మీ యొక్క పాపములను మీరు ఒప్పుకోండి. and obey the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎడల మీరు విధేయత కలిగి When ఉండండి. you obey, మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో healing will follow. మరి స్వస్థత అన్నది మీ వెంబడి వస్తుంది. Amen. ఆమేన్. Okay, healing will follow obedience side by side. స్వస్థత మరి అలాగే విధేయత Anukuni. ఆనుకుని ప్రయాణం చేస్తాయి. Yes, amen. హల్లెలూయా. And if you obey, మీరు కానీ విధేయత చూపిస్తే you will be healed. మీరు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటారు. Amen. ఆమేన్. And if you look at 2 Kings chapter 5, రెండవ రాజుల గ్రంథము chapter 5, 5వ అధ్యాయము verse 10. 10వ వచనం కానీ మనం చూసినట్టయితే This is what the Bible says. You know the famous story. ఎలీషా నీవు యోర్దాను నద్దకు పోయి 7 మారలు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగునై నీవు శుద్ధుడు వగుదామని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. Fine. So Elisha tells this Naaman, మరి ఎలీషా నయమానికి ఏమని చెప్తున్నానంటే go and dip in the river Jordan 7 times. మరి యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము అని చెప్తాడు. You know, and this man said, what do I have I come all this way just to take a simple dip in a simple river? మరి నయమాన్ ఏమంటారంటే నేను ఇంత దూరము నేను ప్రయాణం చేసి మరి కేవలము ఆ యొక్క స్నానం చేయడం కోసమేనా? Well, there are so many rivers even in my own country. మరి నా యొక్క దేశంలో కూడా ఎన్నో నదులు కలిగి ఉన్నది. Verse 11 says, మరి 11వ వచనం ఏమంటుందంటే he became angry. ఆయన ఎంతగానో కోపగించి ఉన్నారు. But then గాని one of his servants, మరి ఆయన కింద ఉన్న సేవకులు ఏమన్నారంటే, sir, please just do what he says. He told you something simple to do. మరి ఎలీషా చెప్పింది మీరు చేయండి, అది చాలా సులభమైన క్రియ. So then finally he obeys. కాబట్టి నయమాను చివరికి ఆ ఆజ్ఞను ఆయన విధేయత చూపిస్తారు. And after he obeyed, ఆయన విధేయత చూపించిన తర్వాత when he came out the 7th time, ఆయన ఎప్పుడైతే 7వ మారు మునిగి లేచారో what followed his obedience? ఆయన విధేయతతో పాటు ఏం వెంబడించిందండి? Healing. స్వస్థత. Amen. ఆమేన్. If you obey, మీరు కానీ విధేయత చూపిస్తే healing follows you. స్వస్థత మిమ్మల్ని వెంబడి వస్తుంది. Like I said, నేను ఇందాక చెప్పిన రీతిగా okay, obedience is the engine and healing is the bogie. మరి విధేయత అనేది ఇంజను, అలాగే స్వస్థత అనేది బోగి. They'll come side by side. అది ఆనుకొని ప్రయాణం చేస్తాయి. As you know, a train has many bogies. మరి మీకు తెలిసిన రీతిగా ఒక రైలుకి ఎన్నో బోగీలు ఉంటది. In the same way, మరి అటు రీతిగానే if you obey, మీరు కానీ విధేయత చూపిస్తే obedience is the engine. మరి విధేయత అనేది ఇంజను. There will be so many bogies. ఎన్నో బోగీలు ఉంటాయి. There is of course healing. మరి స్వస్థత కూడా ఉంటుంది. And there will be blessings. మరి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. And many. మరి ఇంకెన్నో. So, కాబట్టి obey God. దేవుణ్ణి అట్లా విధేయత చూపించండి. Last point and I'll conclude. మరి చివరి అంశం చూసుకొని మనం Genesis chapter 6. ఆదికాండము 6వ అధ్యాయము And verse 22. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం ఏమంటుందంటే, We are closing with this last point. ఈ యొక్క చివరి అంశంతో మనము ముగించుకుంటున్నాము. So listen carefully. జాగ్రత్తగా వినండి. What is the 10th characteristic of obedience? మరి 10వ లక్షణం ఏంటి అంటే, The Bible says, బైబిల్ ఏమంటుందంటే, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. praise the Lord. హల్లెలూయా. Noah did as the Lord told him to do. నోవాహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. God told him to do what? దేవుడు నోవాహుకి ఏమని ఆజ్ఞించారంటే, He just simply told him to build an ark. Where the finance is going to come from? ఆయనకి ఆ వాడను నిర్మించడానికి కావాల్సిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేదు. He did not tell him where the workers are going to come from. మరి పనివారు ఎక్కడి నుంచి వస్తారో చెప్పలేదు. God simply told him what to do. దేవుడు కేవలము ఏం చేయాలో అది మట్టిగా ఆయన చెప్పారు. He did not tell him how to do. మరి ఎట్టి రీతిగా చేయాలో కూడా చెప్పలేదు. But by faith. కానీ విశ్వాసం ద్వారా. The Bible says in verse 22. 22వ వచనంలో బైబిల్ చెప్తుంది, Noah did as the Lord told him. నోవాహు అట్లు చేసెను. Hallelujah. హల్లెలూయా. And because Noah obeyed, మరి నోవాహు విధేయత చూపించాడు కనుక what happened? ఏం జరిగింది? Last point. మరి చివరి అంశము,
Listen to this carefully. జాగ్రత్తగా వినండి. Obedience, విధేయత it protects you from coming destruction. మరి మీకు మీకు రాబోయే నాశనం. రాబోయే నాశనం నుండి మిమ్మల్ని భద్రపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Obedience protects you from the coming destruction. విధేయత మీకు రాబోయే నాశనం నుండి మిమ్మల్ని భద్రపరుస్తుంది. Amen. ఆమేన్. So start to obey God from today, మరి ఇవాళ నుంచి దేవుడికి విధేయత చూపించడం మీరు ప్రారంభించండి. because destruction is coming. ఎందుకంటే ఆ యొక్క నాశనం వస్తుంది. If you're not ready for the day of rapture, మీరు కానీ ఆ యొక్క ఎత్తబడే స్థితిలో కానీ మీరు లేకుండా ఉంటే, if you are left behind, మీరు కానీ విడువబడి ఉంటే, oh, it's going to be a time like never before on this planet. అది మరి ఆ యొక్క సమయము ఎలా ఉంటుందంటే ఈ యొక్క మానవ చరిత్రలోనే లేనివంటి భయంకరంగా ఉంటుంది. So don't be left behind. మరి అందుకే మీరు విడవబడవద్దు. And what is the fate of all the disobedient and wicked people? మరి ఈ యొక్క అవిధేయత చూపిస్తున్న వాళ్ళందరి యొక్క మరి వారి యొక్క పరిస్థితి ఏంటి? They will be destroyed వాళ్ళందరూ కూడా నాశనం పొందుతారు. because they did not obey God. ఎందుకంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించలేదు They కాబట్టి. did not obey the word of God. వాళ్ళు దేవునికి విధేయత చూపించలేదు కాబట్టి. They did not obey the word of God. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విధేయత చూపించలేదు. They will be destroyed. వాళ్ళు నాశనం పొందుతారు. But if you obey, మీరు కానీ విధేయత చూపిస్తే, if you start obeying from today, మీరు ఇవాళ నుంచి విధేయత చూపించడం the ప్రారంభిస్తే, small big things that God is speaking to you, మరి ఆ యొక్క చిన్న విషయాలు అటు రీతిగానే పెద్ద విషయాలు కూడా if you begin to obey, మీరు కానీ విధేయత చూపించడం ప్రారంభిస్తే, God will protect you from the coming destruction. దేవుడు మిమ్మల్ని రాబోయే నాశనం నుండి మిమ్మల్ని భద్రపరుస్తాడు. Praise the Lord. హల్లెలూయా. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందామా? Please close your eyes మీ యొక్క కన్నులు మూసుకోండి. and bow your heads. మీ యొక్క తలలో వంచండి. This is what God wants today. దేవుడు మరి ఇటు రీతిగా ఆయన కోరుతున్నాడు. He says obedience is better than sacrifice. ఆయన ఏమంటున్నారంటే విధేయత అర్పణ కంటే శ్రేష్టము. Hallelujah. హల్లెలూయా. And if you obey, మీరు కానీ విధేయత చూపిస్తే, you will be protected from the coming destruction. మీరు రాబోయే నాశనం నుండి మీరు దేవుని చేత భద్రపరచబడతారు. Do you want to be protected? మీకు ఆ యొక్క భద్రత కావాలా? Do you want to be protected by God? మీకు దేవుని యొక్క కాపుదల కావాలా? Then close your eyes and put up your hand. మీ యొక్క కన్నులు మూసుకొని మీ యొక్క చేతిని పైకి పెట్టండి. And tell the Lord, దేవునికి ఏమని చెప్తారంటే, Lord, I will obey from today. దేవా, నేను ఇవాళ నుంచి నేను విధేయత చూపించడం ప్రారంభిస్తాను. I will obey from today. నేను ఇవాళ నుంచి ప్రారంభిస్తాను. I want to obey you from today. నేను ఇవాళ నుంచి ప్రారంభించాలని నేను ఆశిస్తాను In ప్రభువా. every command that is there in the Bible. మరి మీరు ఇచ్చిన బైబిల్ గ్రంథంలో ప్రతి ఆజ్ఞను కూడా, I told you last week about the story of C.T. Studd. మీకు పోయిన కాలము C.T. స్టడ్ అనే వ్యక్తి గురించి నేను మీకు చెప్పి ఉన్నాను. One day he was studying the Bible late in the night. ఒక దినము మరి రాత్రి కాలిన సమయంలో ఆయన బైబిల్ గ్రంథాన్ని చదువుతుండగా, And he was reading late in the night with a lamp, oil lamp. మరి రాత్రిపూట ఎంతో సమయం అయి ఉండగా ఆయన ఒక చిన్న వెలుగుతో ఆయన ల్యాంప్ లో with a candle, I think. ఆ యొక్క కొవ్వొత్తితో ఆయన బైబిల్ గ్రంథాన్ని చదువుతుండగా, And one man comes inside. ఒక వ్యక్తి లోపలికి వచ్చి, Sir, why are you reading so late in the night? మీరు ఎందుకు ఈ యొక్క చాలా సమయమైన రాత్రి కాలంలో మీరు చదువుతున్నారు? You can read it tomorrow. మీరు రేపు ఉదయం లేచి చదువుకోవచ్చు కదా. For that, దానికి C.T. Studd said, C.T. స్టడ్ అనే వ్యక్తి ఏమన్నారంటే, I am searching the scripture to find out whether I have to do anything else. నేను ఇంకేమైనా చేయాలా అని ఈ యొక్క లేఖనమును నేను పరిశీలిస్తున్నాను. I want to know whether I missed doing something. నాకు నేను ఏమైనా ఇంకా చేయకుండా వదిలేసానేమో అని నేను ఇంకా లేఖనాలను పరిశీలిస్తున్నాను. That's what he said. అదే అట్టి రీతిగా ఆయన అన్నాడు. Shall we also ask God to show us where we have to obey? మరి మనము కూడా మన దేవుని సన్నిధిలో మనం ఎక్కడ విధేయత చూపించాలో అడుగుదామా? It's obedience is better than sacrifice. విధేయత అన్నది అర్పణ కంటే శ్రేష్టము. Hallelujah. హల్లెలూయా. Put up your hand. Let me pray for you. మీ యొక్క చేతిని పైకెత్తితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. Father, thank you for this time. తండ్రి, ఈ యొక్క సమయం కోసం మీకు వందనాలు. Thank you for the topic. మరి యొక్క అంశం కోసం మీకు వందనాలు. Thank you for talking to us. మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు. Thank you for talking through us. మా ద్వారా మాట్లాడినందుకు వందనాలు. Thank you for the topic of obedience. ఈ యొక్క విధేయతను గురించిన అంశాన్ని బట్టి వందనాలు.
Thank you for helping us to study the 10 characteristics of obedience. ఈ యొక్క విధేయతను కూర్చిన 10 ప్రాముఖ్యమైన లక్షణాలు మేము ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. Teach us to, Lord, obey you. మిమ్మల్ని మీకు విధేయత చూపించడానికి మాకు మీరు నేర్పించండి ప్రభువా. Help us to start obeying you from now and from today. మరి ఇవాల్టి నుంచే మీకు మేము విధేయత చూపించడానికి మాకు సహాయం చేయండి. Bless every hand that is raised before you. మరి తండ్రి యేసయ్య మీ ఎదుట ప్రభువా తండ్రి యేసయ్య మరి వెత్తబడిన ప్రతి ఒక్క హస్తంను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Help all of us to obey you, Lord. మా అందరికీ కూడా మీ యొక్క సహాయమును మీకు విధేయత చూపించడానికి సహాయం చేయండి. Like the great man of God, C.T. Studd. మరి దేవుని యొక్క గొప్ప వ్యక్తి సిటీ స్టడ్ అనే వ్యక్తి ద్వారా Help us also to search the scriptures so that we may not miss out anything in obedience. సిటీ స్టడ్ అనే వ్యక్తి వలనే మేము కూడా మరి ఈ యొక్క లేఖనములు మేము ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో విధేయత చూపించాలో మాకు తెలియచేయండి. Help us not to miss any command. మరి మేము ఏ ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా ఉండటకు సహాయం చేయండి. Thank you, Father. మీకే వందనాలు ప్రభువా. In Jesus' mighty name I pray. యేసయ్య యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్.